గురుభ్యో నమః. మనకు జూలై 25కి శ్రావణ మాసం వస్తుందండి. అయితే దీనికి జ్యోతిషపరంగా ఏ రాశికి ఏ రెమెడీస్ చేయాలనేది తెలుసుకుందామండి. శ్రావణ మాసం జూలై 25న ప్రారంభమవుతుంది. ఈ నెల ఆగస్టు 23 వరకు కొనసాగుతుంది. ఈ నెల భగవాను శివుని ఆరాధించడానికి అత్యంత శుభకరమైనదిగా భావిస్తారు. ఈ నెలలో శాస్త్రోక్తంగా చేసిన శివ పూజ జీవితంలో సుఖము, శాంతి, సంపదను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా నకారాత్మక ఆలోచనను కూడా దూరం చేస్తుంది. ప్రత్యేకించి కుండలిలో గ్రహదోషం ఉన్న వారికి ఈ నెల అత్యంత ఫలదాయకంగా ఉంటుంది. రాశి ప్రకారం శివారాధన చేస్తే కుండలి దోషాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అంటే జాతక చక్రం, కుండలి దోషం అంటే జాతక చక్ర ప్రభావం తగ్గించవచ్చు. ఇప్పుడు 12 రాశుల వారికి అనుకూలంగా శివ పూజ విధానం తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారు శివలింగంపై పాలు, పెరుగు అర్పించాలి. కర్పూరం వెలిగించి ఆరతి ఇవ్వాలి. తర్వాత పాలు, పెరుగు దానం చేయాలి. ఇలా చేస్తే మీ జీవితంలో నాకు సకారాత్మక శక్తులు అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వృషభ రాశి వారు కరివేపాకు రసంతో శివలింగ అభిషేకం చేయాలి. పూజలో సువాసన ద్రవ్యాలను అర్పించాలి. కరివేపాకు రసం దానం చేయడం వల్ల కుటుంబంలో జీవితంలో సుఖము, సంపదలు పెరుగుతాయి. మిథున రాశి వారికి స్ఫటికలింగం పూజ చేయడం శ్రేయస్కరం. గులాబీ పొడి, కుంకుమ, చందనము, సువాసన ద్రవ్యాలు అర్పించాలి. ఇది జీవితంలో మన మానసిక సమతుల్యత, శాంతిని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారికి శివలింగంపై శుద్ధ జలము, చందనం అర్పించాలి. పుష్పాలతో అలంకరించిన మిఠాయి నైవేద్యం పెట్టాలి. మందిరంలో చందన దానం చేయాలి. ఇది మనసులో స్థిరత్వాన్ని, శాంతిని, ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది. సింహరాశి. వివిధ పండ్ల రసాలతో శివలింగ అభిషేకం చేయాలి. మందార పువ్వులు అర్పించి మిఠాయి నైవేద్యం పెట్టాలి. రోగులకు పండ్ల రసం దానం చేయాలి. ఇది ఆరోగ్యము, శక్తిని ప్రసాదిస్తుంది. కన్యారాశి. నీటిలో కర్పూరం కలిపి శివాభిషేకం చేయాలి. మందార, ఉమ్మెంత పువ్వులను శివలింగాన్ని అలంకరించాలి. బిల్వపత్రంపై మిఠాయి వేసి నైవేద్యం పెట్టాలి. ఈ ఆరాధన అడ్డంకులను తొలగిస్తుంది. తులారాశి. గంగాజలము, గులాబీ జలము కలిపిన నీటితో అభిషేకం చేయాలి. పూజ తర్వాత గులాబీ సువాసన ద్రవ్యాలు దానం చేయాలి. ఇది వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి. నీటిలో తేనె, నెయ్యి కలిపి శివాభిషేకం చేయాలి. తర్వాత పవిత్ర జలంతో అభిషేకించి తేనె దానం చేయాలి. ఇది ఆలోచనలో సమతుల్యత తెస్తుంది. ధనురాశి. శివునికి విధివత్తుగా అభిషేకం చేయాలి. మిఠాయి, బాదాము, కాజు నైవేద్యం పెట్టాలి. బిల్వపత్రాలు అర్పించి బియ్యము, పాయసం దానం చేయాలి. ఇది శుభ సమయాలను తెస్తుంది. మకర రాశి. శివలింగాన్ని శాస్త్రోక్తంగా పూజించి సామర్థ్యం ప్రకారం గోధుమలు దానం చేయాలి. ఇది కార్యాలయంలో అడ్డంకులను తొలగించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కుంభరాశి. శివలింగంపై నల్ల నువ్వులు అర్పించి శాస్త్రోక్తంగా పూజించాలి. అవసరమైన వారికి నల్ల నువ్వులు దానం చేయాలి. ఇది జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. మీనరాశి. ఏదైనా మందిరంలో రావి చెట్టు కింద కూర్చొని ఓం నమః శివాయ అని మంత్రం జపించాలి. పూజలో లడ్లు నైవేద్యం పెట్టి శనగపప్పు దానం చేయాలి. ఇది ఆధ్యాత్మిక లాభాలను ప్రసాదిస్తుంది. ధన్యవాదాలు.